నమస్తే. ఎండలు మండిపోతున్నాయి కదండి. మనకంటే దారిని పోతుంటే చలివేంద్రాలన్నా ఉన్నాయి. పాపం మూగజీవాలకి అలాంటిదేం లేదు కదా. ఇలాంటి ఆలోచనే వచ్చి మన గుంటూరులోని ఒక సంస్థ మూగజీవాలకి రోడ్డు మీద, ఇంటి బయట కానీ షాప్ బయట కానీ నీళ్ళు ఇవ్వాలి అనే సంకల్పంతో ఉన్నారు. అయితే నేను ఈ పనిని మా ఇంట్లో సంవత్సరం పొడుగుతా చేస్తాను. సో ఆ విషయాన్ని మీతో పంచుకుంటాను. నేను ఒక టెర్రకోట మట్టి కుండని ప్రతిరోజు దానిలో ఫ్రెష్ వాటర్ పోస్తాము. దానికైతే తీసుకోవాల్సిన కొన్ని చిన్న జాగ్రత్తలు ఉన్నాయి. ఎలాంటి పాత్రను ఎంచుకుంటారు అనేది. నేను టెర్రకోట పాత్రను ఎంచుకున్నాను, ఎందుకంటే నీళ్లు చల్లగా ఉంటాయి. ఒక చెట్టు కింద పెట్టి ఉంచుతాము. అలాగే దాన్ని ఎక్కువ లోతు లేకుండా, అది సుమారుగా ఇంత లోతు, ఒక 4 ఇంచులు 5 ఇంచుల లోతు ఉంటుంది అంతే. అలాంటిది ఒకటి పెట్టాను. రెండవది, ప్రతిరోజు నీళ్లు మార్చాలి. ఆ మార్చినప్పుడు దాన్ని ట్యాప్ కింద ఒకసారి గట్టిగా కడిగేసి మార్చాలి. అలాగే మీరు ఒక వారానికి 2 సార్లు కొంచెం లోపలికి తీసుకొచ్చి స్టీల్ బ్రష్తో క్లీన్ చేయండి. ఎందుకంటే దానికి నాచు అలాంటిది పట్టి ఉంటుంది కదా. సో కొంచెం చేయాలి. అది చేస్తున్నప్పుడు కంపల్సరీగా గ్లౌజ్ వేసుకోండి. నాకంటే గార్డెన్ గ్లౌజ్ ఉన్నాయి ఇంట్లో. మనము గిన్నెలు కడగడానికి లాంటి గ్లౌజులు ఉన్నా, ఏదో ఒకటి, ఒక ప్లాస్టిక్ కవర్ ఉందనుకోండి, గ్లౌజులు లేకపోతే ఏదో ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, అలాంటివి వేసుకొని పీచుతో, స్టీల్ పీచులు ఉంటాయి కదా, దాంతో క్లీన్ చేసేయండి. చేసేసి ఫ్రెష్గా నీళ్లు పెట్టచ్చు. మీరు ఒకవేళ ఊరెళ్ళారనుకోండి, నేను మొన్న ఒక 4 రోజులు ఊరెళ్ళాను. ఊరెళ్ళినప్పుడు మొత్తం అదంతా ఆల్గి వచ్చేసింది, నాచు పట్టింది. సో దానిని అలా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ క్లీన్ చేయాలి. దాన్ని సామాన్యంగా నీళ్లతో సరిపోతుంది. లేదంటే నేనైతే, నాకు ఇంట్లో వెనిగర్ ఉంటుంది. సో 1 వంతు వెనిగర్కి 9%, 9 వంతులు నీళ్లు కలిపేసి క్లీన్ చేస్తాను. దయచేసి సోప్ వాడకండి, ఎందుకంటే మళ్ళీ తర్వాత అవి పక్షులు ఏమైనా తాగుతాయి కదా. సరిగ్గా మనం దాన్ని క్లీన్ చేయకపోతే సోప్ వాటర్ వెళ్తుంది. మామూలుగా ట్యాప్ వాటర్ ఇవ్వచ్చు, అలాగే మన ఫిల్టర్ వాటర్ అయినా ఇవ్వచ్చు. అంటే ఈ చిన్న పని చేయడం వల్ల మనకి ఎలాగైతే దేవుడికి రోజు నైవేద్యం పెడతామో, ప్రసాదమును నీళ్లు ఇస్తాం కదా, అలాగే ఈ మూగజీవాలకి ఇచ్చిన నా ఉద్దేశంలో అంతే పుణ్యం రోజు నీళ్ళు ఇవ్వడం అనేది. ముఖ్యంగా మీరు కనుక పిల్లలకి ఈ సమ్మర్ హాలిడేస్లో ఇలాంటి ఒక పని అప్పచెప్తే ఇంకా బాగుంటుంది. మీరు పెట్టంగానే చాలా వరకు ఏమి రావు, పక్షులు ఏమి రావు. కానీ రోజు ఒకే స్థలంలో అలా పెట్టండి. వాటికి ఇక్కడ నీళ్లున్నాయి అని అర్థం అవడానికి, తెలుసుకోవడానికి ఒక 2-3 వారాలు పడుతుంది. కానీ అలా అలవాటైతే మాత్రం అలాంటి చిన్న చిన్న విషయాలే రోజులో మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. పిల్లలకు కూడా వేరే జీవాలని, ఇంకొకళ్ళని కేర్ చేయడము, అంటే వాటి గురించి ఆలోచించడం, పట్టించుకోవడం అనే లక్షణాలు అలవాటు అవుతాయి. థ్యాంక్ యూ.